వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. అయితే ఈరోజు మనకి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే లాస్ట్ డేట్ మనకి ఈరోజు. ఈరోజు మేము ఒక ఈ వీడియోలో ఒకటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చాలామందికి తెలుసు, మనకి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లోనే హైదరాబాద్ చుట్టుపక్కలనే కాలేజీలు అయితే చూసుకుంటున్నారు. బేసికల్గా మనకి తెలంగాణలో అయితే మోస్ట్ ఆఫ్ ది 90% అయితే హైదరాబాద్లోనే చూసుకున్నాం, 10% అయితే వేరే డిస్టిక్లో ఉన్నాయి. అది అందరికీ తెలుసు. మరి ఈ వీడియోలో మనం హౌ టు చూజ్ ఇంజనీరింగ్ కాలేజ్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ వైజ్గా మనం ఏ విధంగా తీసుకోవాలి. సపోజ్ మీకు తెలిసిందే, సపోజ్ హైదరాబాద్కి మనకి వెస్ట్ ఒకటి ఉంది, ఈస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా నార్త్ ఒకటి ఉంది, సౌత్ ఒకటి ఉంది. ఈ యొక్క లొకేషన్స్లో సపోజ్ ఈస్ట్ నుంచి నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలన్నా, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా మళ్ళీ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాలన్నా, ఈస్ట్ నుంచి వెస్ట్ కల్ చాలా టైం పడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మనకి ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, మీ అందరికి తెలిసిందే. మనం అదేవిధంగా మీరు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే టాప్ 5 కాలేజీలో సిబిఐటి చూజ్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కళ్ళు సిబిఐటి చూజ్ చేసుకోండి, ఓయూ చూజ్ చేసుకోండి, జేఎన్టీయూ చూజ్ చేసుకోండి, వాసవి చూజ్ చేసుకోండి, గోకరాజు. ఇవి మన డిస్టెన్స్ వైజ్ దీని మీద నేనేం అభ్యంతరం చేస్తాను. అదేవిధంగా మనకి ప్రతి ఒక్క జోన్లో సపోజ్ ఈ వెస్ట్ సైడ్ చూడండి. వెస్ట్ సైడ్ చూస్తే మీకు కొన్ని కాలేజీలు ఉండి, నార్త్ సైడ్ కొన్ని కాలేజీలు ఉండి, ఈస్ట్ సైడ్ కొన్ని కాలేజీలు ఉండి, సౌత్ సైడ్ అయితే కొన్ని కాలేజీలు ఉండి. సపోజ్ నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ చూసినప్పుడు మనకి గట్కేసరు, గీతాంజలి ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా నార్త్ సైడ్ చూసినప్పుడు ఐఏఆర్ఈ, ఎంఎల్ఆర్ఐటి, సెయింట్ పీటర్స్, ఎన్ఆర్ఐసి, ఈ కొంపల్లి ఈ రీజియన్లో ఉండటం జరిగింది. వెస్ట్ సైడ్ అయితే పటాన్చెరు, ఎంఎన్ఆర్ కాలేజీలు ఉండే, సివిఆర్, ఇదే. ఒక్కొక్క కాలేజ్ 1 by 1 చూసుకుందాం. ఎందుకంటే డిస్టెన్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఐఏఆర్ఈ ఆ విధంగా మనకి ఎక్కడుందమ్మా, ఇది నార్త్ సైడ్ ఉంది. ఈ నార్త్ సైడ్ అసలు మనం ఈస్ట్ సైడ్లో ఐఏఆర్ఈకి సంబంధించినవి మన గీతాంజలి కూడా ఉంది. సపోజ్ ఈస్ట్లో మన పిల్లవాడు ఈస్ట్లో ఉన్నట్టయితే, సపోజ్ గీతాంజలి, గట్కేసర్ సైజు, ఈసీఐఎల్ ఆ ప్రాంతంలో ఉన్నట్టయితే మనకి ఈస్ట్ సైడ్ ఈ కాలేజీలో చేరటం మంచిది. నా ఏఎస్ కాలేజీ, ఇవి కూడా ఐఏఆర్, ఇవన్నీ సేమ్ కాలేజెస్. సపోజ్ ఇదే విధంగా మనం ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క కాలేజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి అమ్మా. ఇది చూస్తే సపోజ్ ఈస్ట్ కొన్ని కాలేజెస్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈస్ట్ సైడ్ అయితే ఏ కాలేజీలు ఉండి, ఈస్ట్ సైడ్ అయితే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందమ్మా మనకి. మీకు ఎవరైతే మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదో, ఈస్ట్ సైడ్ ఎవరైతే ఉంటారో, సపోజ్ ఈస్ట్ సైడ్ ఎవరు ఉంటారమ్మా, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, ఈసీఎల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఉప్పల ప్రాంతంలో వాళ్ళు ఉంటారు, సికింద్రాబాద్. వీళ్ళందరికీ ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే వాళ్ళకి డిస్టెన్స్ వైజ్ నో ప్రాబ్లం. సపోజ్ ఈ కాలేజీకి వెళ్ళాలంటే డిస్టెన్స్, మనం ఏ కాలేజీకి వెళ్ళినా నా సలహా ఒకటే, మీరు ఏ కాలేజీకి వెళ్ళండి 1 అవర్ మ్యాక్సిమం 1 అవర్ టు 45 minutes to 1 hour కాలేజీలోకి ఉండేటట్టు చూసుకోవాలమ్మా. లేకపోతే మీరు ఆ విధంగా వెళ్ళకపోతే ఏమైందంటే మన జీవితం అంతా ఈ యొక్క బస్సుల్లోనే సరిపోయిద్ది. మీరు ఈ యొక్క వెబ్ కౌన్సిల్ ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సార్ ఇది నా తర్వాత చెప్పానండి సార్, ముందే పెట్టచ్చు కదా ఈ వీడియో అంటారు కొంతమంది. అందుకని ఈ వీడియో పెడతాను. ఈసీఎల్, ఏఎస్ రావు నగర్, మల్కాజ్గిరి, ఈ ఉప్పలు ఈ ప్రాంతంలో, ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో, హయత్ నగర్ ప్రాంతంలో అందరికీ ఈ కాలేజీలు చూస్ చేసుకోవచ్చు. ఏఎస్ కాలేజ్ అయితే గట్కేసర్లో ఉంది మనకి. ఈ మంచి కాలేజ్ అంటే మీ ర్యాంకుకి సూట్ అయిద్దా లేదో చూసుకోండి ఒకసారి. ఈస్ట్కి వెళ్ళండి, ఈస్ట్లో మన ర్యాంక్ వచ్చే కాలేజీలు ఉన్నాయా ఉంటే చేరిపోండి. ఎందుకంటే ఈస్ట్ నుంచి మీరు అదేవిధంగా నార్త్కి వెళ్ళానుకో, ఏదో ఐఏఆర్, ఎంఎల్ఆర్ఐటీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మీకు చాలా టైం పట్టిద్ది. సపోజ్ ఇంకో క్యాండిడేట్ ఉప్పల్ నుంచి దుందిగల్ రావాలని వాళ్ళకి ఎంత టైం పట్టిద్ది. సపోజ్ ఉప్పల్ టు దుందిగల్ రావాలంటే వాడికి ఎంత టైం పట్టిద్ది, 2 hours తీసుకుంటుందమ్మా ఈ ట్రాఫిక్లో. మీరు అందుకని ఏఎస్ కాలేజీ, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, అవంతి సైంటిఫిక్ టెక్నాలజీ ఉంది, అనురాగ్ ఉంది, అవంతి, తర్వాత బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఉంది, సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ అంటారు దీన్ని. ఇది ఏ విధంగా ఉన్నాయి మనకి. సపోజ్
సివిఎస్ఆర్ గీతాంజలి కాలేజ్ నంబర్ 1 కాలేజ్ అమ్మ. ఇది గీతాంజలి ఐఏఆర్తో పోటీ పడుతుంది. మీరు ఐఏఆర్ఈలు అక్కడ చేరే బదులు దుందిగల్లో ఇక్కడ గీతాంజలి చేరొచ్చు కేసర్లో. తర్వాత హోలీ మేరీలో చేరొచ్చు. కసిరెడ్డి రమరామ్, కొమ్మూరు ప్రతాపరెడ్డి కాలేజీ, మేఘా ఇన్స్టిట్యూట్, ఇది ఉమెన్స్ కాలేజ్ అమ్మ. అదేవిధంగా నల్లమెల్లారెడ్డి గెట్ కేసుల్లో ఉందమ్మా. ఇవన్నీ ఉప్పలో ఆ ప్రాంతంలో మన చర్లపల్లి, ఉప్పలో, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగరు, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ ప్రాంతం వాళ్ళకైతే మనకి బాగా ఇది పనికొస్తాయమ్మా. ఇది చూడండి. అదేవిధంగా మన దగ్గర అయితే సబ్స్క్రిప్షన్కి మరి మీరు ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు. మీరు అందరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నా ఉంటారు. మీరు మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టుకోండి. మీరు ఏమైనా హెల్ప్ కావాలంటే నేనైతే మన దగ్గర ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవుతుంది, ఆ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అమ్మ. ఇది ఏమి లేదు, దీని గురించి మనకి 350 రూపీస్ పెడితే దీనికి మీకు కావాల్సిన మీ ఏరియాలో మీకు ఎక్కడ మీ ఏరియా చెప్పండి, మీ ర్యాంక్ చెప్పండి, ఏరియా చెప్పండి, మీ బ్రాంచ్ చెప్పండి. బ్రాంచ్ చెప్తే నేను దానికి తగ్గట్టుగా నేను ఈ యొక్క షీట్స్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది మనకు పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. ఈ అమౌంట్కి దీనికి మనకి అమౌంట్ 350 రూపీస్, మనకి కొంతమంది 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. నేను అంత ఛార్జ్ చేయదలుచుకోలేదు. ఇది మీరు పెట్టండి. ఇది మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మన వాళ్ళకి ఇక ఆన్లైన్లో వాట్సాప్లో నేను షేర్ చేయడం జరుగుతుంది. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ ఏరియాలో మీ ఏరియా అయితే పెట్టండి, ఏరియా వైజు పెట్టుకోండి అమ్మ. ఎందుకంటే ఒకసారి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అది ఇక తిరగటమే సరిపోయింది బస్సుల్లోనే. మీ లైఫ్ అంతా 4 ఇయర్స్, సపోజ్ 4 ఇయర్స్ అనుకోండి, 4 ఇయర్స్లో మ్యాక్సిమం 1 ఇయర్ బస్సులోనే, మీ బస్ జర్నీలోనే మీ టైం అంతా స్పెండ్ అవుతుంది. ఇది మన యొక్క వాట్సాప్ నంబరు. ఈ యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 350 రూపీస్ మనకి, దానికి సర్వీస్ ఛార్జ్ లాగా నామినల్ ఫీజు అన్ని, మనం ఎన్ని ఖర్చు పెట్టుకోవట్లేదు. ఇదమ్మా. ఇప్పుడు ఆ విధంగా అయితే ఇది మేఘనా ఇన్స్టిట్యూట్, ఇది గెట్ కేసర్. ఏరియాలో ఉండేవాళ్ళు అయితే మన ఈ విధంగా చేరండి. అదేవిధంగా ఇప్పుడు మనం నార్త్ సైడ్కి వెళ్తాం. నార్త్ హైదరాబాద్లో ఏ కాలేజీలు ఉన్నారో ఒక్కసారి చూద్దాం. నార్త్ హైదరాబాద్లో అయితే బాగానే కాలేజీలు ఉండేట్టున్నాయి. ఇది నార్త్ హైదరాబాదు. మనకి హైదరాబాద్ కాలేజీలో మనకి మెయిన్ మనకి ఏమున్నాయంటే నార్త్ హైదరాబాద్లో మనం వీడియో లెంత్ అవుతుంది, తొందరగా క్లోజ్ చేస్తాను. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఉంది, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కండ్లకోయలో ఉంది, తర్వాత సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కండ్లకోయ, సిఎంఆర్ కండ్లకోయ, బౌరంపేట డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ ర్యాంక్కి ఇవి మంచిగా, ఇవి సపోజ్ మీ ర్యాంక్కి ఎక్కడొస్తుందో చూసుకుని మీరు జాయిన్ అవ్వండి అమ్మ. మీకు ఎక్కడ ఉందో సపోజ్ మనకి హితం కాలేజ్ ఉంది, డిఆర్కి హితం కాలేజ్ మేడ్చల్ ఉంది. అదేవిధంగా నంబర్ 1 కాలేజ్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇది నంబర్ 1 టాప్ 20 కాలేజ్ అమ్మ. ఇది అక్కడ గీతాంజలి అయితే ఇక్కడ టాప్ 20. కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇదే విధంగా నార్త్ సైడ్ ఎక్కువ ఉండట్టుండి. అదేవిధంగా ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మర్రి లక్ష్మణ్ ఎంఎల్ఆర్ దుందిగల్లు, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఈ విధంగా మీరు తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్, ఇదంతా ఒకటే క్యాంపస్లో ఉంటాయి. ఇవన్నీ ఒకటే. మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంది, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. మనకి ఇదే విధంగా మీరు నార్త్ సైడ్లో చేరాలనుకుంటే. అదేవిధంగా సెంట్ మార్టెన్స్, ఇది మంచి కాలేజ్ అమ్మ. సెంట్ మార్టెన్స్ దోలపల్లిలో ఉంది. నీల్గోగటి, ఇది ఉప్పల ప్రాంతంలో ఉంది. నేను ఇక్కడ పెట్టాను ఉప్పల ప్రాంతం, ఆ ఏరియాలో గట్కేసర్ ఆ ప్రాంతంలో ఉందమ్మా. ఇది గట్కేసర్ ప్రాంతంలో ఉంది. గట్కేసర్ కాలేజీ మంచి. ఇది ఎవరిదంటే కేఎంఐటి మేనేజ్మెంట్ వాళ్ళది. మీరు కావాలంటే ఇక్కడ చేరవచ్చు. మీ ర్యాంక్కి వచ్చిద్దో లేదో ఒక్కసారి చూడండి. అదేవిధంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, ఇది ఎంఎల్ఆర్ ఐటీ క్యాంపస్లోనే ఉంటుంది. రిషి కుకటపల్లిలో ఉంటుంది ఉమెన్స్ కాలేజ్. సెంట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ ఏంటంటే నార్త్ హైదరాబాద్ సీట్లమ్మ, నార్త్ హైదరాబాద్ కాలేజెస్. సపోజ్ నార్త్ హైదరాబాద్ కాలేజీలు ఎవరికి సూటబుల్ అంటే సపోజు బాలానగర్ ఎవరైతే ఉంటారో, చింతల ప్రాంతంలో, జగతిరిగుట్ట ప్రాంతంలో, సురారం ప్రాంతంలో ఎవరుంటారో, సుచిత్ర ప్రాంతంలో ఎవరుంటారో, మియాపూరు, కూకటపల్లి,
కూకటపల్లి, మదీనా కూడా ఈ ఏరియా వాళ్ళు కూడా మనకి జరగచ్చు. ఎందుకంటే ఆ రూట్ నుంచి మియాపూర్ నుంచి మనకి ఇది గండె మైసమ్మ రూట్లో వస్తుంది. ఆ రూట్లో మీరు వెళ్ళటానికి మ్యాక్సిమం మార్నింగ్ కాబట్టి మ్యాక్సిమం 1 అవర్ పడుతుందమ్మా జర్నీ. 1 అవర్ పడుతుంది మ్యాక్సిమం 1 అవర్. మనకి ఏదైనా మ్యాక్సిమం 1 అవర్ ఉండాలమ్మా జర్నీ అయితే. అదేవిధంగా మనకు ఇప్పుడు ఇది నార్త్ సైడ్ కాదు, ఇప్పుడు వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ అయితే చూద్దామమ్మా. సౌత్ సైడ్ చూద్దాం. ఇది ఎందుకంటే మనం జర్నీని ఆప్టిమైజ్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మనం బస్సుల్లో తిరగటం కాదు కానీ జర్నీని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇది సౌత్ సైడ్ అమ్మ. సౌత్ సైడ్ అంటే మనకి శంషాబాదు ఆ ఏరియా వస్తుంది. మనకి సౌత్ సైడ్ అనగానే శంషాబాద్ వస్తుంది, సాగర్ వస్తుంది, నాగార్జున సాగర్ రోడ్డు వస్తుంది, ఈ సాగర్, గండిపేట ఇవన్నీ వస్తాయి. మనకి సౌత్ సైడ్ వచ్చే కాలేజీలో మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండలగూడలో ఉంది, ఇబ్రహీంపట్నం ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇబ్రహీంపట్నం, భోజిరెడ్డి కాలేజ్, ఇది సిటీ కాలేజ్ అమ్మ. దీనికి ఇది నో ప్రాబ్లం, ఇది సిటీ కాలేజ్, దీనికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, ఇది సిటీ కాలేజీ. అదేవిధంగా మీరు చైతన్య భారతి, ఇది మీకు ఇది టాప్, ఇది వీటిల్లో ఏంటంటే మీరు టాప్ వచ్చిన టాప్ కాలేజ్ కాబట్టి ఎక్కడోళ్ళైనా ఎవరైనా జరగచ్చు. దీని నో రెస్ట్రిక్షన్స్. అదేవిధంగా నో రెస్ట్రిక్షన్స్ అమ్మ, ఇది నో రెస్ట్రిక్షన్స్, ఎవరైనా జరగచ్చు. చైతన్య టెక్నికల్ ఇబ్రహీంపట్నం, సిబిఆర్ ఇది నెంబర్ 1 టాప్ 10 కాలేజ్ అమ్మ ఇది. అక్కడ సపోజు మీరు సివిఆర్ కాలేజ్ ఆఫ్ బీవీఆర్ఐటీలో చేరే బదులు ఇక్కడ చేరొచ్చు. తర్వాత గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్కూరు, సివిఆర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, వీడియోస్ కూడా పెడతాం జరిగింది. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మన నారాయణమ్మ షేక్పేట, ఇది సిటీ కాలేజ్ అమ్మ, ఇది ఇబ్బంది లేదు. గురునానక్ ఇబ్రహీంపట్నంలో ఉంది. గురునానక్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంది. తర్వాత శ్రీ హిందూ ఇబ్రహీంపట్నంలో ఉందాం ఈ కాలేజీ. తర్వాత శ్రీ హిందూ కాలేజీ మొయినాబాద్, కేజీ రెడ్డి కాలేజీ మంచి కాలేజీ, కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నంలో ఉంది. అదేవిధంగా కేఎంఐటి మీకు తెలిసిందే నారాయణగూడలో మనకి సిటీ కాలేజీ, దీనికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎవరైతే నారాయణగూడ ఉప్పల్ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఎంజీఐటి, ఇది సిబిఐటి దగ్గర ఉంది. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బండ్లగూడలో ఉంది ఇది. అదేవిధంగా ఎంఈఎస్ఆర్, ఇది కూడా నెంబర్ 1, ఇది టాప్ 20 కాలేజీ. ఎంఈఎస్ఆర్ సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ నాదరగోల్ ఇబ్రహీంపట్నం, గండిపేట శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది గండిపేటలో. ఆ ఏరియాలో సపోజు ఈ ఏరియాలో మనకి మాదాపూర్లో ఎవరైతే ఉంటారో మాదాపూర్, కుకటపల్లి ఏరియా వాళ్ళు, సపోజ్ హైటెక్ సిటీ ఏరియా వాళ్ళు, మెహిదీపట్నం ఏరియా వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందమ్మా. ఇది బాలనగర్ ఏరియా వాళ్ళకైతే లాంగ్ అవుతుంది. శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఏరియా వాళ్ళు అయితే, ఆ ఏరియా వాళ్ళు జస్ట్ మీరు మీర్పేట, ఎల్బీ నగర్ ఏరియా వాళ్ళు, ఉప్పల వాళ్ళు కూడా దీనిలో చేరొచ్చు. ఉప్పలు, తర్వాత మెహిదీపట్నం ఏరియా, అత్తాపూర్ ఏరియా, రాజేంద్ర నగర్ ఏరియా, ఆ ఏరియాలో ఎవరైతే స్టూడెంట్స్ పిల్లలు ఉంటారో అక్కడ చేరొచ్చు అమ్మ, మీరు అక్కడ ఆ ఏరియాలో చేరొచ్చు. ఈ విధంగా మనకి ఉంటుంది. అదేవిధంగా ఇవి సిద్ధార్థ ఇబ్రహీంపట్నం వెళ్ళాలంటేనే మనకి సపోజు ఇబ్రహీంపట్నం మనం వెళ్ళాలంటే కేపీహెచ్బి నుంచి ఇబ్రహీంపట్నం, కూకటపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాలంటే 2 hours పైన పట్టిద్దమ్మా జర్నీ. 2 hours జర్నీ పట్టిద్ది. ఎందుకంటే ఈ ఇబ్రహీంపట్నం వాళ్ళు ఎల్బీ నగరు ఆ ప్రాంతం అయితే 1 hour. ఎల్బీ నగరు, ఉప్పలు, తర్వాత మీర్పేట వాళ్ళు, తర్వాత సైదాబాదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే మనకు చేరొచ్చు. తర్వాత శ్రేష్ఠ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగోల్లో ఉందమ్మా. ఇది మీర్పేట ఏరియా వాళ్ళు, మీర్పేటలో తేగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, చేవేళ్లలో కూడా మనకి ఉంది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దేశ్ముఖ్, విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్, విజేఐటి, ఇది నెంబర్ 1 కాలేజ్ అమ్మ. మొయినాబాద్లో ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ మెహిదీపట్నం వాళ్ళకైతే సెట్ అవుతుందమ్మా. మెహిదీపట్నం ఆ ఏరియా, లంగర్ హౌస్ ఆ ఏరియా వాళ్ళకైతే సెట్ అవుతుంది. గచ్చిబౌలి, తర్వాత హైటెక్ సిటీ, గచ్చిబౌలి. మీరు ఏరియా కూడా చూసుకోండి. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏరియా వైజ్ కూడా చూసుకోండి. ఆ ఏరియాకి మనం వెళ్తామా లేదా, ఎంత డిస్టెన్స్, హౌ లాంగ్ ఫ్రమ్ అవర్ హోమ్,
హౌ లాంగ్ ఫ్రమ్ అవర్ హోమ్ అని మీరు ఆ ఏరియా పెట్టేటప్పుడు కూడా చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏరియా పెట్టేటప్పుడు చూసుకోలేదనుకో, మీరు కాలేజ్ వచ్చిందనుకో, సపోజ్ మీరు మొయినాబాద్కి వెళ్ళాలమ్మా, ఇక్కడ జేబీఐటీ కూడా ఉంది, ఆల్రెడీ జేబీఐటీ కూడా ఉంటుంది. ఈ మొయినాబాద్కి వెళ్ళాలంటే బాలనగర్, కూకట్పల్లి, సపోజ్ కొంతమంది క్యాండిడేట్ దుందిగల్లు క్యాండిడేట్స్ ఉంటారు. కొంతమంది అక్కడ మొయినాబాద్కి వెళ్ళాలంటే వాళ్ళకి 2 hours పుణ్యకాలం కాస్తే మోర్ దెన్ 2 hours అవుతుంది. వెళ్ళటానికి 2 hours, రావడానికి మొత్తం రోజుకు 4 hours అమ్మ. మీ జర్నీలోనే మీ లైఫ్ అంతా ఇక్కడ స్పాయిల్ అవుతుంది. ఇక్కడ చదివేది ఏముండదు. శంషాబాద్లో వర్ధమానం, ఇది వర్ధమాన కాలేజీ, నెంబర్ 1 కాలేజీ, ఇది టాప్ కాలేజీ వర్ధమాన కాలేజీ. ఎవరైతే ఉన్నారో ఈ ఏరియా వాళ్ళు, ఈ శంషాబాద్ ఏరియా వాళ్ళు, మెహదీపట్నం ఏరియా వాళ్ళు, అత్తాపూర్ ఏరియా వాళ్ళు, అదేవిధంగా అత్తాపూరు ఏరియా, మెహదీపట్నం, లంగరౌజు, సన్ సిటీ, తర్వాత చేవెళ్ళలో ఉండేవాళ్ళు, ఈ స్టూడెంట్స్ కూడా ఈ వర్ధమాన్లో చేరవచ్చు. తర్వాత ఎల్బీ నగర్ వాళ్ళు, ఎల్బీ నగర్ ఈ ఏరియా వాళ్ళు కూడా దీన్ని చేరవచ్చు. మీరు కామెంట్స్లో పెట్టండి నేనేమైనా మిస్ అయ్యానా అది, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి టైం లేదు. మనకి 15th లాస్ట్ డేట్ టు అప్డేట్ ఆప్షన్స్. 15th లాస్ట్ డేట్ అమ్మ టు అప్డేట్. ఈ రోజుతో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. 15th లాస్ట్ డేట్. ఇదంతా ఇది అయిపోయింది. ఇదే విధంగా మనం ఇది నార్త్, ఇది మొయినాబాద్ సైడ్ ఈ విధంగా చూసి ఇక్కడ జేబీఐటీ కూడా ఉంది. తర్వాత భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, భాస్కర ఇంజనీరింగ్ ఎంకపల్లి. అది ఎంకపల్లిలో ఎంకపల్లి సెలెక్ట్ చేయలేదు. ఎంకపల్లిలో ఇక్కడ జేబీఐటీ, భాస్కర, ఈ 2 కాలేజీలు సేమ్ మేనేజ్మెంట్ మొయినాబాద్ సైడ్ ఉన్నాయి, ఎంకపల్లిలో ఉన్నాయి. ఈ 2 కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ చూద్దాం. వెస్ట్ సైడ్ పటాన్చెరు సైడ్ అయితే మనం చూద్దాం కాలేజీలు. ఈ ఏరియా వాళ్ళు అయితే పిల్లలు ఈ ఏరియా కాలేజీలే సెలెక్ట్ చేసుకోండి, విజేఐటీ అలా. ఇప్పుడు వెస్ట్ సైడ్ కాలేజీలు చూసినట్టయితే మనం సపోజ్ ఈ వెస్ట్ సైడ్లో ఎక్కువ బీవీఆర్ఐటీ, ఇది బాచ్పల్లి, ఇది అంతా లోకలే. పటాన్చెరు అయితే యాలంకిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పటాన్చెరులో ఉంది. గోకరాజు అయితే మనకి ఇది టాప్ కాలేజెస్. జీవీఆర్ ఇది ఉమెన్స్ కాలేజ్ కూకట్పల్లి, బాచ్పల్లి ఉంది. గోకరాజు రంగరాజు అయితే ఇక్కడే ఉంది. తర్వాత జేఎన్టీయు మనకి ఇబ్బంది లేదు, సుల్తాన్పూర్లో ఉంది కాబట్టి దీనికి హాస్టల్ ఉంటుంది. ఇది హాస్టల్ సంగారెడ్డిలో దగ్గర ఉంటుంది, హాస్టల్ వద్దు దీనికి. ఈ విధమైన తర్వాత ఇక్కడ ఎక్కువ కాలేజీలు లేవు కాబట్టి ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో ఉందమ్మా. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ వాళ్ళది. ఇది అక్కడ ఎవరైతే చేరుతారో పటాన్చెరులో ఎవరైతే ఉంటారో, పటాన్చెరు, మియాపూరు, కూకట్పల్లి వీళ్ళకైతే సెట్ అయ్యిద్ది. ఇది పటాన్చెరు, మియాపూరు, కూకట్పల్లి, బాచుపల్లి ఈ ఏరియాలో. ఈ కూకట్పల్లి వాళ్ళకి కూడా దూరం అయ్యింది. పటాన్చెరు వాళ్ళకి అయితే బాగా సెట్ అయ్యిద్ది. సంగారెడ్డిలో ఎవరుంటే వాళ్ళు ఆ ర్యాంకులో సంగారెడ్డి వాళ్ళు, చుట్టుపక్కల ఏరియా వాళ్ళు, నరసాపూర్ ఆ ఏరియా వాళ్ళు చూసుకోవచ్చు. తర్వాత ఇదైతే మామూలుగానే. ఎంఎన్ఆర్ అంటే చాలా దూరం ఉందమ్మా, ఇది పెట్టేటప్పుడు చూసుకోండి. సంగారెడ్డి ఎస్పెషల్లీ పటాన్చెరు వాళ్ళు అయితేనే ఇది చూజ్ చేసుకోండి మీరు. ఇది చూజ్ చేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందన్న. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా కాలేజెస్ మాత్రమే చూజ్ చేసుకోండి. మన దగ్గర ఆల్రెడీ చెప్పినట్టు ఇది కౌన్సిలింగ్ మెంటర్షిప్ మీరు పే చేయండి, దానికి మనం హెల్ప్ చేస్తాం. వాట్సాప్లో కూడా మనం కాల్స్లో ఉంటాం. వాట్సాప్లో మీరు సలహాలు సూచనలకి టెక్స్ట్ మెసేజ్ చేయండి అమ్మ. సలహాలకు సూచనలకి టెక్స్ట్ మెసేజ్ 350 రూపీస్ మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇదంటే సపోజ్ మనం నలుగురితో మాట్లాడినప్పుడు మనం ఎక్కడ పెడుతున్నామని తెలిసిద్ది. ఎవరో గుడ్డిగా మనందరికి మనం డెసిషన్ తీసుకుంటే అది మంచిది కాదమ్మా, అది మంచిది కాదు. మనందరికి మనం డెసిషన్ తీసుకోమాకండి ఎవరు. ఇదమ్మా మనం హౌ టు చూజ్ ఇంజనీరింగ్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్. మనం డిస్టెన్స్ వైజు ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ని మనం డిస్టెన్స్ ప్రకారం చూసుకోవాలో. మనం ఏం కవర్ చేస్తాం, ఈస్ట్ సైడ్ ఎవరు ఉండాలి, ఈసీఐలు వాళ్ళు, ఈసీఐలు ఏఎస్ రావు నగరం, మల్కాజ్గిరి. అదేవిధంగా నార్త్ సైడ్ ఎవరి దుందిగల్లు, కొంపల్లి, సుచిత్ర, బాలనగర్ ఈ ఏరియా వాళ్ళు చూజ్ చేసుకోండి. స్వరారం వాళ్ళు చూసుకోండి. వెస్ట్ సైడ్ అయితే పటాన్చెరులో ఎంఎన్ఆర్ కాలేజీ, బోధిరి, కొంచెం బాచుపల్లి కూడా ఉంది మనకి వెస్ట్ సైడ్
అయితే బాచుపల్లి ఏరియా కాలేజెస్ కూడా ఈ ఏరియా కాలేజ్ లోకల్. ఇది వెస్ట్ సైడ్ వచ్చి కనెక్టింగ్ ఎప్పుడంటే వెస్ట్ సైడ్ నార్త్ సైడ్ కొంచెం కనెక్టింగ్గా ఉంటుంది. ఇక్కడ డిఆర్కే బౌరంపేట కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా సివిఆర్ కాలేజీ, ఇంకా రాను రాను మనకి నాగార్జున సాగర్ రోడ్లో అయితే ఉన్నాయి. ఇది శ్రీదత్త కాలేజీ, తర్వాత గురునానక్ కాలేజీ, ఈ విధంగా అయితే సౌత్ కాలేజీ. ఇది ఒక్కసారి ఎంఎన్ఆర్ ఈ విధంగా ఉన్నది. ఏ ఏరియా వచ్చి ఏ ఏరియాలో ఉండేవాళ్ళు ఆ ఏరియా కాలేజీలు చూజ్ చేసుకోండి అమ్మ. చూజ్ ఇన్ యువర్ ఏరియా, చూజ్ ఇన్ యువర్ ఏరియా. ఆల్ ది బెస్ట్ అమ్మ. మీకు మంచి కాలేజీలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు నుంచి 15th మనకి 19th అయితే కాలేజ్ అలాట్మెంట్ లెటర్ అయితే వస్తుందమ్మా. అందరికీ లెటర్స్ రావాలని మీరు మంచిగా పెట్టుకోండి. ఆప్షన్స్ అయితే మంచిగా పెట్టుకోండి. అలాట్మెంట్ లెటర్స్ 19th వస్తుంది. 15th అయితే లాస్ట్ డేటు. 15th లాస్ట్ డేటు టు ఎక్సైజ్ ద ఆప్షన్స్. మనకి ఎక్సైజ్ ఆప్షన్ చేయడానికి 15th ఆఖరిగా ఉంది. ఇది నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి మీరు మీ వాళ్ళకి ఫ్రెండ్స్కి మీరు అందరికీ చెప్పండి. ఇది షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.